సో ఎన్టీఆర్ త్రివిక్రమ్ పోస్టర్ వచ్చేసింది. దీంతో పాటు చాలా రచ్చ జరుగుతుంది ట్విట్టర్ లో. దాని గురించి మాట్లాడేసుకుందాం. ఇదే కాకుండా అల్లు అర్జున్ గారి రాక అండ్ A23 గురించి కొన్ని న్యూస్ తెలిసింది. ఫౌజీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయిందా అండ్ గ్లిమ్స్ వస్తాయంట భయ్య సినిమా నుంచి. వారణాసి షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ అప్డేట్స్ ఏమైనా వస్తాయి ఆ సినిమా నుంచి. RC-17 2 parts ఉంటుందా? నాకు డౌటే, బట్ మాట్లాడదాం. గాడ్ ఆఫ్ వార్ గేమ్ ఆడుతున్నా, అంటే మన గాడ్ ఆఫ్ వార్ కాదు, ఎన్టీఆర్ గారిది కాదు, ఒరిజినల్ గాడ్ ఆఫ్ వార్ గేమ్. అది ఆఫ్లైన్ లో ఆడేస్తున్నా. వాల్కరీస్ మిగిలిరు, వాటి కోసం లైవ్ పెట్టాలా లేదా అది కూడా మన మ్యానుఫిక్చర్ ప్లేస్ లో చెక్అవుట్ అయితే ఖచ్చితంగా చేసేసేయండి అండ్ స్టార్ట్ చేసేద్దాం. వచ్చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ కొడితే నువ్వు స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ హిందీ నుంచి స్టార్ట్ చేస్తే మిర్జాపూర్ ట్రైలర్ అయితే వచ్చింది మూవీ. ఐల్ బి వెరీ వెరీ ఆనెస్ట్, నేను ఒక్క సీజన్ కూడా చూడలేదు, ఒక ఎపిసోడ్ కూడా చూడలేదు. ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం ఏదో చూసినట్టు అనిపించింది గుర్తప్పుడు 2018 2000 ఎప్పుడు గుర్తులేదు భయ్యా. నాకు అంత బాగా ఎక్కలేదు, అంటే లైక్ కరెక్టే. చాలా మందికి తెలుగు డబ్బింగ్ నచ్చింది, చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది దానికి గ్యారంటీగా. దాన్ని వాళ్ళు మళ్ళీ క్యాష్ చేసుకోవడానికి సినిమాలో వస్తున్నారు. నాకైతే మాత్రం అంత ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ మీరు నిజంగానే చాలా పెద్ద ఫ్యాన్స్ అయితే మిర్జాపూర్కి ట్రైలర్ ఎలా అనిపించిందో మీరు చెప్పండి నాకు. ట్రైలర్ అయితే వచ్చింది. సో ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా మర్చిపోయిన పోయా, అంటే లైక్ గుర్తులేదు నాకు అంత. ఐఎమ్ నాట్ దాట్ ఇంట్రెస్టెడ్. మేబీ ఐఎమ్ నాట్ ద పార్ట్ ఆఫ్ ఆడియన్స్, నాకు అంత అనిపించట్లేదు. మేబీ ఆ టైం వరకు నేను సీజన్స్ అన్ని చూసి అండ్ ఆల్సో క్వాలిటీ తగ్గిందంటే కూడా సిరీస్ కూడా. సో నాకు చూడాలా వద్దా అనే ఫీలింగ్ వస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? సినిమా చూస్తారా లేదా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ దివ్యేంద్ర ఈస్ బ్యాక్ యాజ్ మున్నా ఇన్ ద మూవీ. సో చెప్పండి. సో ఈ వీక్ రిలీజెస్ చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో రావ్ బహదూర్ ఈస్ కమింగ్ ఆన్ July 3rd ఫ్రైడే నాడు. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. నేనైతే మాత్రం మేబీ మై థర్డ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ దిస్ ఇయర్ ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేనైతే మాత్రం నాకైతే టీజర్ చాలా చాలా బాగా నచ్చింది. ఐఎమ్ లైకింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. మేబీ ఈ పాటికి ట్రైలర్ వచ్చిందో లేదో తెలియదు, కానీ ట్రైలర్ వస్తే చూసేయాలి. నేనైతే మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇదే కాకుండా తెలుగు నుంచే నాగబంధం కూడా వస్తుంది. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది, బట్ ఎగ్జిక్యూషన్ అయితే ఎడగొడతాను, డౌట్ కొడుతుంది. బట్ స్టిల్ లెట్స్ సీ. ఫ్రైడే నాడు వస్తుంది కాబట్టి అది కూడా వెళ్తాను. ఇదే కాకుండా ఆల్ఫా మూవీ వస్తుంది. ఆలియా భట్, స్పై యూనివర్స్, శర్వరి, హృతిక్ రోషన్ ఒకటి క్యామియో చేస్తున్నాడు. ఇది ఎందుకు నాకు తేడా సనా కొడుతుంది. సో చూడాలి ఎలా ఉంటుందో చూడాలి. ఫ్రైడే నాడు ఇది కూడా రిలీజ్ అవుతుంది. 3 సినిమాలు 3 రివ్యూలు వచ్చేస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండు, కుమ్మేద్దాం. అండ్ మర్చిపోయిన సూపర్ నెట్ఫ్లిక్స్ లో వస్తుంది July 2nd నాడు, సందీప్ కిషన్ గారి సిరీస్. సో చూసేస్తాను, దాని రివ్యూ కూడా వచ్చేస్తుంది. సో రజనీకాంత్ గారి నెక్స్ట్ మూవీ డైరెక్టెడ్ బై మన డ్రాగన్ సినిమా డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు, టైటిల్ యాజ్ ధర్మం ద డెడ్లీ డాక్టర్. అంటే నేను ఒకప్పుడు లైవ్ లో చెప్పిన, నేను కొరియన్ డ్రామాలు చూస్తున్నా, దాంట్లో డాక్టర్ రొమాంటిక్ అని చెప్పేసి ఒక సిరీస్ ఉంటుంది. దాంట్లో కిమ్ సాబు అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. అతను ఒక సిస్టమ్ కి అగేన్స్ట్ గా ఉంటూనే పనిచేస్తూ ఉంటాడు మనుషులకి. ఆ క్యారెక్టర్ చాలా బాగుంటది. అట్లాంటి క్యారెక్టర్ రజనీకాంత్ గారిని చూడాలనుకున్నా. దాంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ అవేవి ఉండవు. ఒక నార్మల్ డాక్టర్ విత్ సూపర్ స్వాగ్, వేరే లెవెల్ క్యారెక్టర్ ఉంటుంది. అట్లాంటి క్యారెక్టర్ పడాలనుకున్నా. అలాంటిది పడుతుందనే లోపే దీనిలో మళ్ళీ యాక్షన్ పెట్టు, స్వాగ్ పెట్టు, అవసరం లేని సొల్లులో స్టార్డమ్ పెట్టు. ఎన్ని చూసినాం ఇట్లాంటి సినిమాలు, అవసరం ఏంటి అనే ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ అశ్వత్ మారిముత్తు కాబట్టి జస్ట్ నార్మల్ ఏదో యాక్షన్ సీక్వెన్సెస్ కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ స్టోరీ తీసుకొస్తాను నమ్మకం అయితే అనిపిస్తుంది నాకు. బికాస్ డ్రాగన్ వాజ్ గుడ్, రియలీ గుడ్. సో అలా జరిగితే మంచిదే. అన్నవసరంగా అబ్బో వచ్చేసిండు, అవే సేమ్ పంచ్ డైలాగులు, అవే స్వాగ్ షాట్లు, అవే స్లో మోషన్ షాట్లు, అవే కాకుండా మంచి స్టోరీ. ముఖ్యంగా ఒక డాక్టర్గా రజనీకాంత్ గారిని బాగా చూపిస్తే బాగుంటుంది నా ఫీలింగ్. మీకే అనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. ధర్మన్ ద డెడ్లీ డాక్టర్. సో రామ్ పోతినేని గారు డైరెక్ట్ చేసే సినిమా రాపో 23 ద లోన్ వుల్ఫ్ అంటున్నారు. ఆ సినిమా ముహూర్తం అయితే జరిగింది. ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. అది అవ్వదు, అస్సలు అవ్వదు. ఏ సినిమా కూడా వాళ్ళు చెప్పిన టైంకి సచ్చినా అవ్వదు. ఒక్క అనిల్ రావిపూడి తప్ప ఇంకెవ్వరు చేయట్లేదు. మేబీ రాజమౌళి గారు, మేబీ చూద్దాము. బట్ ఏ సినిమా అది కాదు. బట్ సినిమా అయితే షూట్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి రామ్ పోతినేని గారు. లెట్స్ సీ. నేనేవో క్యాగా ఎక్సైటెడ్ అని ఏం చెప్పాను నేను. లెట్స్ సీ. సో యా, ఇదే కాకుండా రవితేజ గారి నెక్స్ట్ మూవీ విత్ హసిద్ గోలి. అండ్ ఈ సినిమాలో శ్రీ విష్ణు గారు ఒక మంచి రోల్లో చేస్తారంట. ఐ థింక్ ఇది ఒక మల్టీ స్టారర్ మూవీ అంటున్నారు. అండ్ ఈ సినిమాని దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆగస్ట్ లో స్టార్ట్ అవుతుందండి ఈ సినిమా షూట్. సంక్రాంతికి వస్తానని ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా సంక్రాంతికి వస్తుందో తెలియదు. మేబీ సంక్రాంతికి టార్గెట్ పెట్టుకుంటారు కాబట్టి రష్ చేస్తారు, ఏం చేస్తారో తెలియదు. కానీ చూడాలి ఎలా ఉంటుందో. హసిద్ గోలి, ఐ లవ్ రాజరాజ చోళ, బట్ నన్ను స్వాగ్ డిసప్పాయింట్ చేసింది. చూడాలి, రియలీ హోప్ బాగుండాలి. రవితేజ గారు అయితే ఇరుముడితో హిట్ కొట్టాలని చూస్తున్నా. సాంగ్ వచ్చింది, ఓకే, గుడ్. నేనైతే మాత్రం విల్లాది వీరుడు వస్తా అనుకున్నా, రాలేదు ఇంకా. బట్ యా, మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో చెప్పండి. సో RC-17 సుకుమార్ గారు డైరెక్ట్ చేసే సినిమాని 2 parts లో తీస్తున్నారా అంటే కన్ఫర్మేషన్ ఏది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా స్క్రిప్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. షూట్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారా, ఎందుకంటే రామ్ చరణ్ గారు హ్యాండ్ ఇంజరీ ఉంది కాబట్టి దాని సర్జరీ అయిపోవాలి, అయిపోయిన తర్వాత రికవర్ అవ్వాలి, దాని తర్వాత షూట్ అయితే స్టార్ట్ అవుతుంది. మేబీ డిసెంబర్.
అది అనుకున్నా కానీ వాళ్ళకి ఎలాంటి క్లారిటీ ప్రస్తుతానికి లేదు. స్క్రిప్ట్ ఒకటి అయితే కంప్లీట్ అయిపోయింది. 2 పార్ట్స్ 3 పార్ట్స్ అనేది అప్పటికి ఉంటుందో లేదో డౌటే. ఎందుకంటే దురంధర్ ప్రూవ్డ్ ఆల్రెడీ. అండ్ ఆల్సో డ్రాగన్ సినిమా 2 పార్ట్స్ ఒకటేసారి షూట్ చేస్తున్నారు. చేస్తే అలా చేస్తారేమో తెలియదు కానీ అది నిజంగానే 2 పార్ట్స్ ఉంటాయి లేదు ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఇది అనుకున్న కన్ఫర్మ్ అయిన విషయం ఏంటంటే ఈ సినిమా ఒక రస్టిక్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే సినిమా అయితే కాదు. ఒక రంగస్థలమో ఒక పుష్పనో ఒక పెద్దియో కాదు. ఇట్స్ గోయింగ్ టు బి ఊబర్ కూల్ మోడర్న్ డే న్యూ ఏజ్ ఫిల్మ్ లా ఉంటదంట. దట్ ఈస్ ద రైట్ డిసిజన్. ఇప్పుడు సుకుమార్ గారు రామ్ చరణ్ గారు మళ్ళీ ఏ సినిమా తీసినా కానీ వెంటనే రంగస్థలంతో కంపేర్ అవుతుంది. అందులోనూ మీరు రూరల్ రస్టిక్ డ్రామాలు చేశారనుకోండి మళ్ళీ రంగస్థలంలో తీస్తున్నారేమో అని డౌట్ వచ్చేస్తుంది. ఇలా కాకుండా వీళ్ళు టోటల్ జాన్రాని అండ్ ఆల్సో టైమ్ లైన్ షిఫ్ట్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది నా ఫీలింగ్. అది చేస్తున్నారు. రియల్లీ ఎక్సైటెడా అంటే లేదు భయ్యా, నేను ఏ పెద్ద సినిమాకి ఎక్సైట్మెంట్ తో లేని ప్రస్తుతానికి. యాజ్ ఐ సెడ్ వారణాసి, డ్రాగన్, స్పిరిట్ బికాస్ ఆ డైరెక్టర్స్ మీద నమ్మకం. సుకుమార్ గారి మీద లేదా అంటే పుష్ప 2 అమ్మో అసలు రివాచబిలిటీ లేదు. ఏదేదో అయింది అది సినిమా, నాకు అది ఏమనిపిస్తుంది. సో యా చూడాలి ఎట్లుంటుందో. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ చెప్పండి. సో వెంకటేష్ గారి AK-47 మూవీ డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ గారి సినిమా October 2 వస్తుందని చెప్పేసి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేసారు. ఈ సినిమా షూట్ అయిపోయిన వెంటనే వెంకటేష్ గారు అనిల్ రావిపూడి గారి మూవీ షూట్ లో పాల్గొంటారు. ఆ సినిమాని ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ చేస్తారంట. అండ్ ఇదే కాకుండా వెంకటేష్ గారు వశిష్ఠ గారితో ఒక సినిమా చేయబోతున్నారంట. వశిష్ఠ ఎవర్రా అంటే విశ్వంబర సినిమా డైరెక్టర్. ఆ సినిమా గురించి వాళ్ళకి తెలీదు, మనకి తెలియదు, ఏది తెలియదు. మర్చిపో. విశ్వంబర అనే ఒక సినిమా రాలేదు అనే ఫీలింగ్ లో ఉన్నారు. సో వస్తే ఈ పాటికి రావాలేదన్నా మర్చిపోండి అనే ఫీలింగ్ ఉంది. సో అది సిచ్యువేషను. అండ్ చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇప్పుడు బిగ్ మూవీ న్యూస్ గురించి మాట్లాడుకుంటే వారణాసి, ప్రస్తుతానికి రాజమౌళి గారు ఫ్రాన్స్ లో ఉన్నారు. ఆయన ఆర్ఆర్ఆర్ గురించి వారణాసి గురించి చాలా మాట్లాడుతున్నారు. దాంట్లో వారణాసి గురించి ఆయన మాట్లాడుతూ ఇట్స్ గోయింగ్ టు గివ్ యూ సర్టన్ ఎక్స్పీరియన్సెస్. ఎంత మ్యాసివ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఎట్ ది కోర్ ఆఫ్ ద స్టోరీ ఇట్స్ అ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ స్టోరీ అని చెప్పారు. అది కన్ఫర్మ్ చేసేసారు. అండ్ ఈ సినిమా ఆల్మోస్ట్ షూట్ కంప్లీట్ అయిపోయిందంట. అంటే మేజర్ యాక్షన్ సీక్వెన్సెస్, సాంగ్ షూట్స్ అయిపోయినాయట. ఇప్పుడు ప్రస్తుతానికి టాకీ పోర్షన్ అండ్ ఆల్సో కొన్ని మిస్లీనియస్ షూట్స్ మాత్రం మిగిలినాయట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని October 2 వరకు షూట్ కంప్లీట్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. అక్కడి నుంచి మనకి ఇంకా దండోరా స్టార్ట్ చేస్తారు ప్రమోషన్స్ తోటి. April 7 సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. మా సాయిగాడు పెట్టేసిండో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ట్రాక్ చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. April 7, 2027. ఇవన్నీ అనుకున్నా కానీ మనకి జూలైలో ఒక పెద్ద ఈవెంట్ ఉంది అండ్ ఆల్సో ఆగస్ట్లో ఇంకో పెద్ద ఈవెంటే ఉంది. జూలైలో ఏంట్రా అంటే శాండియాగో కామికాన్ జరుగుతుంది. అది చాలా చాలా పెద్ద ఈవెంట్. హాలీవుడ్ లో చాలా పెద్ద స్టూడియోస్ అని కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. మార్వెల్ కూడా చేస్తుంది ఈసారి. సో ఖచ్చితంగా ఈ జూలైలో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా వారణాసి టీం నుంచి? ఎందుకంటే వీ నీడ్ దాట్ వరల్డ్ వైడ్ అపీల్. ఎందుకంటే నెక్స్ట్ జూలై వరకు మళ్ళీ కామికాన్ రాదు. ఇది అనుకున్నా కానీ ఆగస్ట్ లో బాబు బర్త్డే ఉంది. గ్లిమ్స్, టీజర్, కుచి RRR కైనా చేసిరు మీరు కనీసం ఈసారి ఇవ్వాలి. ఎందుకంటే రిలీజ్ కి లెస్ దాన్ ఇయర్ ఉంది కాబట్టి ఏమన్నా అప్డేట్ ఇస్తే మంచిది. ఆబ్వియస్లీ నవంబర్ లేదని రావాలి, డిసెంబర్లో రావాలి, నెలకు ఒకటి ఇవ్వండి, ఏం కాదు. ఆల్రెడీ షూట్ అయిపోతుంది అంటున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ వారణాసి. కుమ్మైపోతున్నాం. సో ఇవన్నీ అనుకున్న ప్రభాస్ గారి ఫౌజీ గురించి మాట్లాడుకుంటే సినిమా రిలీజ్ డేట్ వాళ్ళు ఒక రకంగా లాక్ అయితే వేసిరు. December 3 అంటున్నారు. December 3 వరకు సినిమా రిలీజ్ అవ్వాలి. అండ్ ఆల్సో August 15 నాడు ఒక గ్లిమ్స్ రిలీజ్ చేద్దామని ప్లాన్ అయితే చేస్తున్నారంట. ప్లానే చేస్తున్నారు, అవి అయితే లేదో చూడాలి. సినిమా మెజారిటీ షూటింగ్ అయిపోయింది, మిస్లీనియస్ షూట్ మిగిలింది, ఇంకొంచెం ప్రభాస్ గారి పోర్షన్ అయితే మిగిలిందంట. కాబట్టి సినిమా షూట్ అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సినిమా ఇంకా కంప్లీట్ కాలేదు. ఇదే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ పెట్టుకుని December 3కి వస్తారో రాదో వాళ్ళకే కన్ఫర్మేషన్ అయితే లేదు. కాబట్టి August 15 నాడు ఏదైతే గ్లిమ్స్ వస్తుందో దాంట్లో రిలీజ్ డేట్ కన్ఫర్మేషన్ ఇస్తారో లేదో చూడాలి. నాకైతే ఇస్తారనిపిస్తుంది, ఆ డేట్కి రారనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్ లో చెప్పండి. స్పీకింగ్ ఆఫ్ ప్రభాస్ గారు, స్పిరిట్ షూట్ అయితే జరుగుతుంది. చెంచల్గూడలో సండే నుంచి స్టార్ట్ అయింది. ఈ షూట్ లో తృప్తి దిమ్రి అండ్ ప్రభాస్ గారు జాయిన్ అయ్యారు. ఇదే కాకుండా లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ గారు స్పిరిట్ గురించి మాట్లాడుతూ సందీప్ రెడ్డి వంగ ఎప్పుడు కూడా సాంగ్స్ సినిమా షూట్ ముందే రాయించరు, సినిమా షూట్ అయిన తర్వాత ఆ సీన్స్ ఏవైతే వస్తాయో అవి ఎలా ఉంటాయో దాన్ని బట్టే లిరిక్స్ రాపిస్తారంట. సో ఇది కూడా రికార్డింగ్కి వెళ్ళిపోతుంది. బట్ ఈ సినిమాను కూడా తొందరనే షూట్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోదాం ప్లాన్ చేస్తున్నారు. March 5 ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ కూడా ఫౌజీ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అది సిచ్యువేషన్. ఇది అనుకున్న అల్లు అర్జున్ గారి మూవీస్ గురించి మాట్లాడుకుంటే మొన్ననే ముంబైలో AA23 లోకేష్ కనగరాజ్ మూవీ లుక్ టెస్ట్ అయితే అయిపోయింది. ఈ సినిమా షూట్ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఇట్లా అనుకున్న రాకా సినిమాలో రష్మిక మందన్న గారు ఒక మేజర్ రోల్ చేయబోతున్నారు. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. 5 హీరోయిన్లు 4 హీరోయిన్లు అన్నారు. దాంట్లో రష్మిక మందన్న కూడా ఒకటి. ఆమె షూట్ ఇంకో 2 weeks లో ముంబైలో స్టార్ట్ అవుతుందంట. సో ఇవి వెంటనే అయిపోయిన తర్వాత లోకేష్ కనగరాజ్ మూవీ అవుతుంది. అదైన తర్వాత బసిల్ జోసెఫ్ సినిమా ఉంటుంది. అంతే, ప్రస్తుతానికి అయితే అవి జరుగుతున్నాయి. మీ థాట్స్ ఎంత కింద కామెంట్స్ లో పెట్టండి మీద. సో మాట్లాడేసుకుందాం భయ్యా. ఎన్టీఆర్ త్రివిక్రమ్ అఫీషియల్ గా కన్ఫర్మేషన్ వచ్చేసింది. పోస్టర్ రిలీజ్ చేసిర్రు. నాకు అర్థం కాదు, 1000 కోట్లు బడ్జెట్ పెడుతున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటున్నారు కానీ కనీసం
ఎవరికైనా డబ్బులు ఇచ్చేసి గ్రాఫిక్ డిజైనర్ తోటి ఒక మంచి పోస్టర్ క్రియేట్ చేస్తే ఏమేది నాకు అర్థం కాదు. ఎందుకు ఇచ్చారు అట్లా అనుకున్నా, పక్క పెట్టేద్దాం. బట్ ఈ సినిమాలో మన ఎన్టీఆర్ గారు గాడ్ ఆఫ్ వార్, హిందూ గాడ్ ఆఫ్ వార్ కుమారస్వామి గారి క్యారెక్టర్ చేస్తున్నారా లేదా కన్ఫర్మేషన్ లేదు. బట్ అదే న్యూస్ జరుగుతుంది. అట్లా అనుకున్నా కానీ ఆ పోస్టర్ లో సంస్కృతం శ్లోకాస్ తోటి మన కుమారస్వామిని స్తుతిస్తున్నట్టుగా అవైతే ఉన్నాయి. ఇక్కడ వరకు ఓకే. మన ఎన్టీఆర్ గారు కుమారస్వామి రోల్ చేస్తున్నారు. ఆ సినిమా చాలా పెద్ద బడ్జెట్ లో చేస్తున్నారు. త్రివిక్రమ్ గారి సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. అదంతా పక్క పెట్టినా కానీ ఒకేసారి వేరే రకంగా బ్యాక్లాష్ అయితే వచ్చింది. తమిళ ఆడియన్సెస్ ఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్. కుమారస్వామి అండ్ మురుగను తమిళ దేవుడు మీరు అలా చేస్తారు, ముఖ్యంగా నాగవంశి గారు బార్న్ ఇన్ నార్త్ వర్షిప్డ్ ఇన్ సౌత్ అన్నట్టుగా ఇట్లా మాట్లాడతారు. ఆయన టోటల్ గా మా తమిళ దేవుడే, మీరు సరిగ్గా రిప్రజెంట్ చేయట్లేదు మమ్మల్ని. అండ్ ఆల్సో మీరు పోస్టర్లలో హిందీ వర్డింగ్స్ ఎందుకు వాడారు, తమిళ్ అసలు ఎందుకు మెన్షన్ చేయలేదు. ఒకేసారి రచ్చ జరిగిపోతుంది అనమాట. వన్ డేగా చూస్తున్నా ఆగమాగం అయిపోతుంది. నాకు దీంట్లో అనిపించే విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి లాంగ్వేజ్ బ్యారియర్ ఏంటి అంటే, శ్రీరాముల వారు ఎక్కడో అయోధ్యలో పుట్టారు. ఆయన నార్త్ ఇండియా ఉత్తరప్రదేశ్లో పుట్టారు. దేశం మొత్తం ఆయన్ని పూజిస్తుంది. ఏ దేవుడైనా కానీ ఇండియా మొత్తము పూజించే దేవుడే. అనవసరంగా దాని లాంగ్వేజ్ బ్యారియర్ ఎందుకు వచ్చింది అట్లా అనుకున్నా కానీ, కుమారస్వామి పుట్టింది కైలాసంలో, అది ఎక్కడో హిమాలయస్లో నార్త్లో ఉంది. ఆయనకు జరిగిన దానికి అలిగి సౌత్కి వచ్చేస్తారు. అది మీరే సినిమాలు తీశారు తమిళులే. అట్లా అనుకున్నా కానీ దేవుడి కన్నా భాష ఏంటి గొప్ప? ఖచ్చితంగా భాష అనేది ఒక ఐడెంటిటీ, చాలా ఇంపార్టెంట్ అది. బట్ దేవుడి కన్నానా? అదేంది నాకు అర్థం కాలే, సింపుల్గా అర్థం కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్క పెట్టుకుని కానీ హాఫ్ బ్రెయిన్ ఇడియట్స్, అది సంస్కృతం రా, హిందీ కాదురా, ఎవడరా మీరు, నాకు అర్థం కాదు. ఎట్లొస్తారా పోయి. కొంతమంది తమిళ్ ఈజ్ గ్రేటర్ దాన్ గాడ్ అంటారంట. ఏందిరా నాకు అర్థం కాదు. నేను ఒకదానికి అగ్రీ చేసేటోని, తమిళ్ వర్డింగ్స్ పోస్టర్ లో పెట్టాల్సింది. బికాస్ మురుగన్ని అండ్ ఆల్సో కుమారస్వామిని గట్టిగా పూజించే వాళ్ళు తమిళనాడు స్టేట్ కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ ఉండాల్సింది దాంట్లో. అండ్ ఆల్సో నాకు నచ్చదు పోయాలి లాంగ్వేజ్ ఎక్కువ దేశానికి అంటే, నాకు అసలు నచ్చదు అది ఇదేదో పెట్టేస్తున్నారు అట్లా అనుకున్నా కానీ. పోనీ వీటి వల్లే మన పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది అంటే, తమిళ వాళ్ళు జనరల్ గా మన తెలుగు సినిమాలు ఎట్లా వెళ్ళి చూడరు, ఇది కూడా చూడరు అనుకోవాలి అంతే. నాకు అంతేమనిపించలేదు. వీటన్నిటిని పక్క పెట్టి ఒక పెద్ద ఇష్యూని మనము మర్చిపోతున్నాం ఫీలింగ్ వస్తుంది నాకు. దట్ ఈస్ త్రివిక్రమ్ గారు ఇలాంటి సినిమా ఇప్పటివరకు చేయలేదు. ఇంత పెద్ద స్కేల్లో ఆయన ఎప్పుడూ తీయలేదు. ముఖ్యంగా ఇది స్కంద పురాణానికి బేస్ అయ్యి తీసే సినిమా. అండ్ స్కంద పురాణం 90% సాంస్క్రిట్ లోనే రాసి ఉంటుంది. మనం పక్క పెట్టేసుకున్నాం కానీ, ఇంత స్కేల్ ఉన్న సినిమాని 1000 కోట్ల బడ్జెట్ తో తీసే సినిమాని త్రివిక్రమ్ గారు హ్యాండిల్ చేయగలుగుతారా? నాకు డౌటే. నేను మళ్ళీ చెప్తున్నా, పెద్ద సినిమాలన్నిటి మీద డౌటే నాకు. కాబట్టి నాకైతే మాత్రం డ్రాగన్, స్పిరిట్, వారణాసి 3 సినిమాల మీదనే ఉంది నాకు. మిగతా ఏ సినిమాల మీద లేదు. చూడాలి మీ థాట్స్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నాకైతే మాత్రం చాలా పెద్ద పెంట అనిపిస్తుంది. నాకైతే ఇది అవసరమా, ఇంత కావాలని ఏదో లొల్లి పెట్టుకోవాలనే ఫీలింగ్ వస్తుంది నాకైతే మాత్రం తమిళలో. సో మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటిని సండే లైవ్ లో మాట్లాడుతున్నాం. సో వచ్చి చూడండి. వాళ్ళు ఆల్రెడీ బాహుబలి టార్చ్ బేరర్ గురించి మాట్లాడడం, OG2 గురించి మాట్లాడడం, వారణాసి గురించి మాట్లాడడం, ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నాం. సో ప్లీజ్ జాయిన్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ signing off. Bye.